అవునత్తమ్మ, నువ్వు చెప్తుంటే నిజంగానే ఎంత మంచిగా అనిపిస్తుంది. నువ్వు వాళ్ళతో షేర్ చేసుకున్నవన్నీ నిజంగానే స్వీట్ మెమోరీస్ అత్తమ్మ. ఇప్పుడు వాళ్ళందరూ టచ్లో ఉన్నారా అత్తమ్మ? ఇక టచ్లో ఉన్నారా అని అంటే కొందరు టచ్లు ఉండరు, కొందరు ఎక్కడుర్రో కూడా తెలియదు. అవును లచ్చక్క, చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది కానీ వింటుంటే చాలా బాగుంది. ఇంకా అప్పటి ముచ్చట్లు ఎట్లుండే అంటే వెన్నెల పున్నం వచ్చిందంటే కథం. ఆ పున్నం వచ్చినప్పుడైతే బయట వాకిట్లో కూర్చొని తినేటప్పుడు ఆ దీపాలు కూడా పెట్టుకోకపోయేది మేము. ఆ వెన్నెల వెలుతురికే పిల్లలు అందరం కూర్చొని తినేటోళ్ళం. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ రోజులు తిరిగి రావు. ఇప్పటోళ్ళు అట్లా తినుకుంటూ కూడా మా కంటికి కనబడరు. చక్క నువ్వు చెప్పేది వింటుంటే ఏం మాట్లాడాలనో అర్థమైతలేదు, కానీ ఇంత అందంగా ఉండేటివా అప్పటి రోజులు? అత్తమ్మ, నువ్వు చెప్తుంటే ఇప్పుడు మాకు కూడా మీలాగా ఉండాలనిపిస్తుంది. కానీ ఈ రోజులు అట్లా ఎవరు ఉండరు కదా అత్తమ్మ. మీ రోజులే చాలా మంచిగా ఉన్నాయి అత్తమ్మ. ఆ రోజులు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావు. మీరు చాలా అదృష్టవంతులు. మీరు చెప్పుకోవడానికి కూడా చాలా మెమరీస్ ఉన్నాయి అత్తమ్మ మీకు. నిజమే, అప్పటి రోజులైతే తిరిగి రావు. కానీ ఉన్న మీ నలుగురైనా మంచిగా కలిసిమెలిసి ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలైనా నేర్చుకుంటారు ఆ ప్రేమల గురించి. ఏమంటారు మరి? చాలా బాగుంది. నువ్వేమంటావు? చాలా అందంగా ఉంది అత్తమ్మ. మరి బయట అన్నం తినొచ్చా? ఇన్ని హ్యాపీనెస్ ఉన్నాయంటే తినొచ్చు తప్పకుండా.